కూలుకున్న వాడదు ప్లాస్టిక్ అది కూడా వాడదు. ఇక్కడ కొనుక్కుంటాం క్యాబేజ్ వచ్చేసి లాస్ట్ చర్య తీసుకుంటూ దానివల్ల చదివేది నష్టాల్లో దానివల్ల వచ్చే క్యాన్సర్ కూడా ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి రాజకీయ తీసుకుని లాస్ట్ భూతాన్ని కలుపుకోవడం ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాంట్లోనే ఐటీసీ చెప్పి వేరే కూడా ప్లాస్టిక్ వాడమని చెప్తున్నారు. దాంట్లో కూడా కొన్ని రకాల మాధ్యమాలకు సంబంధించిన 50 మాధ్యమాలు బిల్లో కానీ 20 మాధ్యమాలు బిల్లో కానీ అలాంటి వస్తువులు పూర్తిగా వాడడం చేయడము. తర్వాత రీసెంట్ గా ప్రతి సంవత్సరము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది కానీ వాటర్ బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ కూడా వాడదని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది, అది అక్కడ బ్యాన్ చేసిందంటే మనం కొనే వాళ్ళ డిమాండ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ ఉత్పత్తి తగ్గిపోయడానికి అవకాశం ఉంది. ప్రజలకు ఒక వ్యాపారం వహించి దానివల్ల వచ్చే నష్టాలు కూడా ప్రజలకు చెప్తుంది. కాబట్టి దాన్ని గమనిస్తూ ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అలాగే మోడల్స్ లో వాడేటువంటి నిర్మాణాల మీద కూడా కలర్స్ హై కలర్స్ వాడడము, ఏమో తులసి సాల్ట్ వాడము, ఈ కలర్స్ కోరింగ్ వల్ల కూడా లేకపోతే అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళగా వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ప్రజలను గమనిస్తూ మన ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ చేయడం జరిగింది. అక్కడ బాధ్యతమైనటువంటి చేతులన్నీ దానివల్ల ప్రజలు ఆరోగ్యం చేసి ఆ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి మమ్మల్ని అలర్ట్ చేయడంతో దాన్ని కూడా మేము డిస్కస్ చేసేసి అక్కడ ఆయన ఎరా చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకుంటే అయితే ఆమె మొత్తం తీసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అన్నల వారు ఎవరైనా సరే మన ఇంట్లో కూడా మనం ఇంకో చోట కూడా వస్తువులు తెచ్చుకుంటుంటాము, అదే వస్తువు ఇంట్లో కూడా తెచ్చుకుంటున్నాము. మనం అమ్మడమే కాకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్య వస్తున్నాయి. రోజువారీ కూలి చేసిన వాళ్ళు కానీ, రోజు సంపాదన కానీ, రోజులు అయిన వాళ్ళు కానీ 2000 సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మేము సంపాదించినటువంటి ఆ ఆదాయం ఏదైనా అంతా కూడా వైద్యాన్ని కష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ను వాడడం నిర్మూలించండి, ఎవరు వాడదు. గతంలో మన పెద్దవాళ్ళు చేసి చేసంత వరకు ఉండడము ఒక క్లాత్ అది విస్తరణలో ఆహారాన్ని వండించుకోవడము, అడ్డాన్ని వాడము ఇలాంటి చేసిన ఏదైనా ప్యాకింగ్ కూడా పేదలుగా తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సింపుల్ గా అలవాటు పడ్డారు. కాబట్టి ఆ అలవాటు కూడా మళ్ళీ పాత సైకిల్లో వెళ్ళిపోతుంది. గతంలో పూర్వకాలంలో ఏ విధంగా మనం వస్తువు ప్రజలు తెచ్చుకుంటామో ఆ విధంగా తెచ్చుకోవడము, ఈ ప్లాస్టిక్ పూర్తిగా మనం ఇంకా పిలుపునిచ్చినట్టయితే క్యాన్సర్ వాళ్ళు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ప్రజల ఆరోగ్యం కూడా బాగుండడానికి అవకాశం ఉంది. మీరు సంపాదించినటువంటి సంపద కూడా కరిగిపోకుండా, వైద్యాన్ని ఖర్చు పెట్టకుండా ఇబ్బంది లేని జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది. కానీ
ప్రజలందరూ కూడా మున్సిపల్ కమిషన్ కానీ సిబ్బంది కానీ సహకరించి ఎక్కడికక్కడ ఇలాంటి వస్తువుల అమ్మకం జరుగుతుంది. మాకు సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే అలాంటి రైలు చేసేసి అవి నిర్మూలన చేయడం కానీ రుణాలు విధించడం కానీ ఇలాంటివన్నీ చేసాం. కానీ ప్రజలు ఖచ్చితంగా మున్సిపల్ కమిషన్ చూస్తాం.